ఇక్కడే హాయ్ ఏంటి పిల్లలు బాగున్నారా? ఓకే అమ్మా, ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? మొత్తం కలిసి 13 మంది. ఇటు వచ్చాడు ఈ పక్కన. హాయ్, పెద్ద పేరు పెట్టారు నీకు. నీ పేరమ్మా? ఎట్లా చెప్పాలి? ఓకే, ఆదిత్య దేవిశ్రీ. నీ పేరేంట్రా? ఎం శ్రీరామ్. నీ పేరు? నీ పేరమ్మా? ప్రభావతి. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? నీ పేర్రా? ఏమ్మా? మీరేంటమ్మా? మీరు ఎంతమంది ఉన్నారమ్మా టీచర్స్? మీ ఇద్దరా? మీరు హెల్ప్ ఇంకా టీచర్. ఇప్పుడు ఎంతమంది అమ్మ మొత్తం అక్కడ ఉండేది? 13 మంది ఉన్నారు. ఇంటికి స్టాప్ ఇచ్చేస్తాను కదా 18. పిల్లలు వచ్చే వాళ్ళు 13. ఎండ్లకి ఇచ్చేది బాలింతల గురించి చెప్తున్నారా? గర్భిణీలు 2, బాలింతలు 2. నలుగురు వాళ్ళు, వీళ్ళు 13. అది 18. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో? 90 ఇళ్ళు ఉన్నాయి. 90 ఇళ్ళుంటే పిల్లలు 13 మందే ఉన్నారు. అంగన్వాడీ ఇంటికి ఎంతమంది ఇస్తున్నారు? అది 18, ఇది ఒక 13, 31. ఆవరేజ్న మీ లెక్క ఏమన్నా వేసారా? ఎంతమంది ఉన్నారు కుటుంబానికి? 90 సార్, 398 సార్. కదా, ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఇది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా? ఆ లెక్కలు ఏమన్నా ఉన్నాయి మీకు? అంగన్వాడీకి ఏఎన్ఎంకి చెప్తున్నాం కదా మేము. జనాభా ఇప్పుడు మీరు చెప్పింది 2 కలిపితే కూడా 31 మంది ఉన్నారు. 31 మంది పిల్లలు ఉన్నారంటే 90 ఫ్యామిలీస్ ఉన్నాయి. 1:3. నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుందా? జనాభా రీప్లేస్మెంట్ 2.1. మీరేంటి ఇక్కడ? ఎంపీడీఓ కాబట్టి నీకు ఐడియా ఉండదు. హెల్త్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉండదు. కాన్స్టిట్యున్సీ మొత్తం జిల్లా అంతా. ఓకే ఓకే పిల్లలు, బాయ్ 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 బాయ్. నమస్కారం అమ్మా. ఏమ్మా బాగున్నారా? ఏంటి అన్నీ వస్తున్నాయా మీకు? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా? సార్ మా ఊరు రావడం నీ దేవుడు వచ్చినట్టే, మా గ్రామంలో నీ రావడం మాకు చాలా సంతోషం సార్. సంతోషం తల్లి. నీ పేరేంటమ్మా? నా పేరు వంజంగి లింగమ్మ సార్. మీరు పైన దేవుడు వచ్చినట్టే ఉన్నారు సార్. అది మీ సాయం మాకు అందించాలి సార్. అది అప్పుడు సార్ ఫస్ట్ గెలిచినప్పుడు హైదరాబాద్ కూడా నీకు పూల అటెండ్ వేసింది సార్. వచ్చాను సార్, అక్కడ కూడా హైదరాబాద్ వచ్చాను. ఎప్పుడు వచ్చావు నువ్వు? అప్పుడు నీ ఫస్ట్ నీవు గెలిచినప్పుడే సార్ తీసుకొచ్చారు అక్కడ హైదరాబాద్ వచ్చావు సార్.
ఆరతి ఇచ్చాం సార్. కానిమ్మా. ఇచ్చేల వాళ్ళకు వచ్చింది సార్, వర్షం కాదు ఇది. ఓకే అమ్మా, గుడ్. చాలా సంతోషం అమ్మా. నైస్ అమ్మా, బాగుంది. అవునమ్మా. అదే అమ్మా, ఇప్పుడు ఇక్కడ మా కష్ట సుఖాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మా దగ్గరికి రావడం మాకు చాలా ఆనందం సార్. మీరు మాకు ఆదివాసి గిరిజనుల మీద ఉన్న ప్రేమ ఎంత ఉన్నది. అదే సార్, మీరు రాస్తే మాకెంతో దేవుడు మా ఊరు వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ అందరూ కూర్చోవడానికా? అవును సార్. చేసుకుంటున్నాను సార్. సార్ పర్లేమ్మా. సంకులమ్మ దేవుడు సార్, ఏదమ్మా? గ్రామ దేవత సంకులమ్మ దేవుడు సార్. సంకులమ్మ మా గ్రామ దేవత. అందరూ అన్ని గ్రామాల్లో ఉంటుంది కదా? అవును సార్. అన్ని గ్రామాల్లో అన్ని సంకులమ్మ గ్రామాల్లో ఉంటుంది. అంటే అన్ని పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో ఉంటుంది సార్. ఏంటమ్మా దించే ఈ సంకులమ్మ దేవుడు ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం ఉన్నా సరే చేసుకుంటాం సార్. సార్ దేవుడు ఎక్కడ ఉంటారు కానీ మీరు లేదమ్మా, అదేం కాదు. నీ పేరుమా? నా పేరు వదినంగి కోసరాజు నాయుడు. కోసరాజు నాయుడు. నేను పూజారి సార్. పూజారిలా? ఇక్కడ మొక్కేసేసి అప్పుడు మనం పూజ చేయడం జరుగుతుంది సార్. చేసి మరి మనకు రైతులకు కానీ మరి ఏది ఇవ్వాలన్నా మేము ఇస్తున్నాం. ఏ పనున్నా మీరే ఇక్కడ ఉండి ముందు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చేసి అప్పుడు మరి చేస్తున్నాం. మీకు మీ పెద్దలు కూడా పూర్వీకులు కూడా మీరేనా పూజ చేసేది? కూడా మా నాన్నగారు వాళ్ళే పూజారులు, వాళ్ళే చేసేవాళ్ళు. మరి నాన్నగారు పోయాక ఇప్పుడు మీరు వచ్చారు. ఇప్పటిదాకా మరి మేము చాలా చేస్తున్నాం. మరి మా తర్వాత మరి పిల్లలు కూడా మరి ఎలాగ నడుస్తారు. మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? చదువుతున్నారు సార్. చదువుతున్నారా? ఇప్పుడు కొబ్బరికాయ ఎట్లా ఏం చేయాలి చెప్పండి, మీ సాంప్రదాయం ఏంటో మనకు? అది గుర్తు ఇస్తున్నట్టు కొట్టమంటావా? సరే, ఇదే మాకు ఇది మాకు మరి పంట రైతులు మేము చేసేది. అది మేము మంచిగా దినాన్ని చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ సంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చెప్తాం సార్. అది ఈ విత్తనాల వల్ల రైతులకి ఇస్తారు. రైతులకి ఇస్తాం. ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుని నాటుతారు. వాళ్ళు నాటుకుంటారు సార్. అంటే పూజ చేసిన తర్వాత చేస్తారు. పూజ చేసుకొని వాళ్ళకు నాటుకుంటారు. ఇంకేంటి ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు? అప్పటి నుంచి పురాతన నుంచి. మీ చేతులతో ఇది మాకు ఒకసారి మా రైతులకి ఒక్కసారి అక్కడ ఇక్కడ కిందన్నా ఇది ఇవ్వడానికి మీకు ఇచ్చడమా అక్కడ ఇవ్వడమా? విత్తనాల పండుగతో ప్రారంభం అవుతుంది. ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి? ఇస్తున్నారు. మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి. డాలియా పూలు, మామిడాకులు అన్ని మీ ఊర్లో పండినట్టే. బాగా చేశారు. ఇప్పుడు ఇదేంటమ్మా దీని విశిష్టత ఏంటి? సార్ ఈ విత్తనాలు ఫస్ట్ పూజారి గారు పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్. ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్, మీరు కూడా పట్టి వేయాలి సార్ విత్తనాలు. అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాతే మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ